హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ. సో ఈరోజు మనము వేరియస్ న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ గురించి చూద్దాం. సో ఈరోజు చూసుకున్నట్లయితే దేశంలో భారీగా తగ్గిన పేదరికం అనమాట. సో భారీగా పేదరికం తగ్గిందని వరల్డ్ బ్యాంక్ రిపోర్టు చెప్పడం జరిగింది. సో ఇండియా వాజ్ అఫీషియల్లీ హ్యాండ్ ఓవర్ ద చైర్మన్షిప్ ఆఫ్ 12th బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం అనమాట. పార్లమెంటరీ ఫోరం 12th బ్రిక్స్ 2026 నుంచి ఇండియా హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. ద నెక్స్ట్ వచ్చేసి 4th మీటింగ్ ఆఫ్ ఇండియా అండ్ సెంట్రల్ ఏషియా డైలాగ్. సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటితో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ రిలేషన్స్ టాపిక్ అనమాట ఇది. ద నెక్స్ట్ బీహార్ పుషెస్ అప్ ఇట్స్ ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనమాట. హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ బీహార్ ఇష్యూస్లో కరెంట్ అఫైర్స్లో ఉంది. ద నెక్స్ట్ శ్రీ టి రవిశంకర్ అనమాట. రవిశంకర్ అపాయింటెడ్ యాజ్ ఎ పార్ట్ టైమ్ మెంబర్, అపాయింటెడ్ యాజ్ ఎ ఏంటంటే ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా అపాయింట్ అయ్యారు. ఆయన వచ్చేసి మనకు 16th ఫినాన్స్ కమిషన్ చైర్పర్సన్ అనమాట. 16th ఫినాన్స్ కమిషన్లో ఒక మెంబర్. ద నెక్స్ట్ వచ్చేసి బంకమట్టి రేణువులతో కరోనా టెస్ట్, కోవిడ్ టెస్ట్ మనం బంకమట్టి రేణువులతో చేయొచ్చు అనేసి ఐఐటి గౌహతి వాళ్ళు ఇన్వెంట్ చేయడం జరిగింది. ఇదొకటి. ద నెక్స్ట్ తెలంగాణ మోడల్ సోలార్ విలేజెస్గా సోలార్ విలేజెస్గా ఎన్నికైన 2 విలేజెస్ సెలెక్ట్ కావడం జరిగింది. ఇందులో వచ్చేసి కొండారెడ్డిపల్లి ఒకటి, సిరిపురం ఒకటి. ద నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ పార్ట్నర్షిప్ విత్ ట్రైన్ టు 10,000 స్టూడెంట్స్ ఇన్ ఏఐ అనమాట. ఏఐతోనే ఏఐలో ట్రైనింగ్ ఇస్తున్నారు. ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఒక 10,000 స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుంది. ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. విచ్ బూస్ట్ 500 స్టార్టప్స్ అనమాట. ఇవి మేజర్ కరెంట్ అఫైర్స్. 1 by 1 చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి మనకి ఇక్కడ ఏంటంటే దేశంలో భారీగా తగ్గిన పేదరికం అనమాట. పేదరికాన్ని మెజర్ చేయడానికి వరల్డ్ వైజ్గా అయితే ఏంటంటే వరల్డ్ బ్యాంక్ మెజర్ చేస్తుందండి. వరల్డ్ బ్యాంక్ ఏదైతే ఉందో ఈ వరల్డ్ బ్యాంక్ పేదరికాన్ని మెజర్ చేస్తుంది. మన భారతదేశంలో చూసుకున్నట్లయితే కమిటీస్ అనమాట, ఏవైతే గవర్నమెంట్ అపాయింట్ చేస్తుందో ఆ కమిటీస్ ఏంటంటే మన దేశంలో పేదరికం ఏ విధంగా ఉందని మెజర్ చేయడం జరుగుతుంది. కొన్ని నీడ్స్ తీసుకొని ఒక పావర్టీ లైన్, బిలో పావర్టీ లైన్, ఎబో పావర్టీ లైన్ ఇలా తీసుకొని సురేష్ టెండూల్కర్ కమిటీ కానీ, రంగరాజన్ కమిటీ కానీ ఇలా కమిటీస్ అపాయింట్ చేసి చేయబడినటువంటి కమిటీస్ ప్రీవియస్ టైంలో అన్ని కెలోరిఫిక్ వాల్యూస్ తీసుకొని కొన్ని నాన్ కెలోరిఫిక్ వాల్యూస్ బేస్ చేసుకొని చెప్పడం జరిగింది. ఈ విధంగా వరల్డ్ వైజ్గా చూసుకున్నట్లయితే ఏంటంటే వరల్డ్ బ్యాంక్ అనమాట. వరల్డ్ బ్యాంకు పేదరికము మెజర్ చేయడం జరుగుతుంది. దీంట్లో చూసుకున్నట్లయితే అత్యంత పేదరికము ఎక్స్ట్రీమ్ పావర్టీకి వెళ్ళినటువంటి ఏంటంటే బాగా తగ్గిపోయింది అనమాట. వరల్డ్ బ్యాంక్ ఏంటంటే 2021 నాటికి 2021లో ఏంటంటే $2.15 అనమాట. $2.15 పర్ డే. ఈ కన్సంప్షన్ అనేది, ఖర్చులు అనేది, ఒక ఫ్యామిలీ యొక్క ఖర్చులు అనేది ఇంతకంటే తక్కువ ఉన్నట్లయితే దాన్ని అత్యంత పేదరిక స్థాయిగా రికగ్నైజ్ చేయడం జరిగింది. అదేవిధంగా 2023-24లో చూసుకున్నట్లయితే, 22-23లో చూసుకున్నట్లయితే దీన్ని చేంజ్ చేయడం జరిగింది. ఏంటంటే ఒక $3 అనమాట. $3గా చేయడం జరిగింది. మన ఇండియన్ రూపీస్ చూసుకున్నట్లయితే 255 రూపీస్ అనమాట. ఒక 250 రూపీస్ కన్నా తక్కువ ఖర్చు చేసినట్లయితే, పర్చేసింగ్ పవర్ ప్యారిటీ కనుక ఇంతకన్నా తక్కువ ఉన్నట్లయితే వాళ్ళని అత్యంత పేదరిక స్థాయిలో ఉన్నారని చెప్పేసి మెజర్ చేయడం జరిగింది. వరల్డ్ బ్యాంక్ అనేది పేదరిక స్థాయిని చేంజ్ చేయడం జరిగింది. ఇవి రెండు అనమాట ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సింది. అయితే మనకు 2011లో ఎంత ఉంది పేదరికము, 2011లో ఎంత ఉంది, ఇప్పుడు ప్రస్తుతానికి 2023-24 బేస్ చేసుకొని చేయడం జరిగింది. దీంట్లో చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉంది. 2011లో వచ్చేసి 27% ఉండే పేదరికం. ఎక్స్ట్రీమ్ పావర్టీ 27.1% ఉండే. ప్రస్తుతం వచ్చేసి 2022-23 నాటికి ఎంత అంటే 2022-23 నాటికి ఇవి అప్పటి మెజర్స్ అండి. ఇది చూసుకున్నట్లయితే 5.3% అనమాట. 5.3%. ఇది 5.3%. 2011లో 27% ఉంటే 2022-23 నాటికి 5.3%. అంటే ఒక మోర్ దెన్ 21%. మోర్ దెన్ 21% ఎక్స్ట్రీమ్ పావర్టీ నుంచి బయటపడినారనమాట. ఇది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్. 2021 నుంచి ఎంతంటే ఒక మోర్ దెన్ 21% పేదరికం, అత్యంత పేదరికం నుంచి బయటపడడం జరిగింది. ఇది అనమాట ఎక్స్ట్రీమ్ పావర్టీ. ఇప్పుడు ప్రస్తుతానికి ఎంత ఉందంటే యాజ్ పర్ 2022-23 నాటికి ఎంతంటే ఒక 5.3కి పడిపోయింది అనమాట. 5.3%. 5.3% అంటే వచ్చేసి మన భారత జనాభాలో వచ్చేసి మోర్ దెన్ 5.4 crore పాపులేషన్ అనమాట. మోర్ దెన్ 5.4 crore పాపులేషన్ ఎక్స్ట్రీమ్ పావర్టీని అనుభవిస్తున్నారు. అంటే తినడానికి
వానికి కూడు గూడు గుడ్డ అనేది లేదు అనమాట. సో మినిమం స్టాండర్డ్స్ ఉంటాయి కదా, సో అవి అన్నీ కూడా ఏవి కూడా లేవు అనమాట. సో ఇది వరల్డ్ బ్యాంక్ అనేది చెప్పడం జరిగింది. సో ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అబ్జర్వ్ చేయాల్సింది ఇక్కడ. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏ విధంగా ఉంది పావర్టీ కనుక చూసినట్లయితే మనం కిందాక డిస్కస్ చేసుకున్నట్లు 2021లో వచ్చేసి $2.15, ఓకే 2023-24లో వచ్చేసి 22-23లో వచ్చేసి $3 సవరించడం జరిగింది. సో రూరల్ పావర్టీ ఏ విధంగా ఉంది, అర్బన్ పావర్టీ ఏ విధంగా ఉంది. సో రూరల్ విషయాల్లోకి వచ్చేసరికి మనకు 2011-12లో వచ్చేసి 34% అనమాట, 34% ఉంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి అర్బన్ విషయానికి వచ్చేసరికి 13%. ఓకే ఈ విధంగా ఉండే, సో ఇది తగ్గడం జరిగింది. ఇది 34 కాస్త ఎంత అయిందంటే 7.5% అయింది. సో అర్బన్లో ఉన్నటువంటి 13.3% వచ్చేసి 2.9% అయింది. సో వీటి రెండు యావరేజ్ చూసుకున్నట్లయితే మనకు 5.3%. ఓకే ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అబ్జర్వ్ చేయాల్సింది. సో 2020 నాటికి మన దేశంలో ఇప్పటికీ ప్రస్తుతం ఉన్నటువంటి ఎక్స్ట్రీమ్ పావర్టీకి వెళ్ళినటువంటి వాళ్ళు ఎంత అంటే సో వచ్చేసి మోర్ దెన్ 5.4 crore పీపుల్ అనమాట. దీంట్లో వచ్చేసి మన భారతదేశంలో ఓన్లీ 5 స్టేట్స్ అనమాట. ఓకే ఓన్లీ 5 స్టేట్స్ వచ్చేసి మోర్ దెన్ 54% పావర్టీ అనేది ఈ ఎక్స్ట్రీమ్ పావర్టీ ఉంది. సో ఓకే అవి వచ్చేసి ఏంటి అంటే బీహార్, ఓకే వెస్ట్ బెంగాల్, దెన్ నెక్స్ట్ యూపీ, రాజస్థాన్, ఒడిస్సా. ఓకే ఈ స్టేట్స్లో వచ్చేసి పావర్టీ అనేది మోర్ దెన్ 50% అనేది సో ఉంది అనమాట. ఓకే ఇది మనం ఇక్కడ మన భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు, పేదరికాన్ని తగ్గించడం కోసం మన భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి సంక్షేమ పథకాల వల్ల సో ఎక్కువ కూడా ఈ పావర్టీ నుంచి బయటపడిందని చెప్పేసి వరల్డ్ బ్యాంక్ చెప్పడం జరిగింది. దీంట్లో వచ్చేసి ఉపాధి హామీ పథకం అనమాట. సో 100 days వరకు ఉంది కదా, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అనమాట. సో ఓకే ఇది అన్ఆర్గనైజ్డ్ సెక్టార్స్కి ఇస్తుంది. ద నెక్స్ట్ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అంటే రోడ్ కనెక్టివిటీ. సో ఇది ద నెక్స్ట్ వచ్చేసి ఆయుష్మాన్ భారత్. ద నెక్స్ట్ వచ్చేసి ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన. సో ఇక్కడ వచ్చేసి ఈ స్కీమ్ కింద సో ఏంటంటే మనకు ఉచిత బియ్యం అనమాట, రేషన్ సప్లై అని ఉంటుంది. మన భారతదేశంలో అప్రాక్సిమేట్లీగా మోర్ దెన్ 80 crore పాపులేషన్ దీని ద్వారా బెనిఫిట్ పొందుతున్నారు. ద నెక్స్ట్ వచ్చేసి హెల్త్ బెనిఫిట్స్ వచ్చేసి ఆయుష్మాన్ భారత్ స్కీమ్ అనమాట. ద నెక్స్ట్ పిఎం కిసాన్, ఎవరైతే సన్నకారు రైతులు ఉన్నారో వాళ్లకు 6,000 per annum అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ స్కీమ్ ద్వారా. ద నెక్స్ట్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన. ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ కింద రూరల్ లెవెల్లో, అర్బన్ లెవెల్లో సో ఏంటి హౌసెస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది పూర్ పీపుల్ కోసం. ద నెక్స్ట్ వచ్చేసి ప్రధానమంత్రి ముద్రా యోజన, ఓకే లోన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది నెక్స్ట్ స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా ఈ రెండు స్కీమ్స్ కూడా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ని ఇంక్రీజ్ చేయడానికి, ఎస్పెషల్లీ స్టాండప్ ఇండియా వచ్చేసి ఎవరైతే బ్యాక్వర్డ్ క్లాసెస్ పీపుల్ ఉన్నారో ఎస్సీ ఎస్టీలకి, ఉమెన్కి, సో ఎస్సీ ఎస్టీ ఉమెన్కి సో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇంక్రీజ్ చేయడం కోసం తీసుకొచ్చినటువంటి స్కీమే స్టాండప్ ఇండియా. ద నెక్స్ట్ స్టార్టప్ ఇండియా వచ్చేసి జనరల్ అందరికీ కూడా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇంక్రీజ్ చేయడానికి చేస్తుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది వరల్డ్ బ్యాంక్ అనేది ప్రపంచం మొత్తంలో కూడా పేదరికాన్ని అంచనా వేస్తుంది. ఈ పేదరికాన్ని ఒక స్టాండర్డ్ తీసుకుంటుంది. పర్ డేకి ఎంత పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అనేది ఎంత ఉండాలని చెప్పేసి మనకు $2.15 పర్ డే ఉంటుండే, దాన్ని సవరించి $3 పర్ డేకి సవరించడం జరిగింది. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మన భారతదేశంలో పేదరికం అనేది ఎక్స్ట్రీమ్ పావర్టీ అనేది చాలా తగ్గింది. అది 5.3%కి వచ్చిందని చెప్పేసి ఇది సమ్మరీ అనమాట. ఓకే ద నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి ఇక్కడ ఇండియా వాజ్ అఫీషియల్లీ హ్యాండెడ్ ఓవర్ ద చైర్మన్షిప్ ఆఫ్ ద 12th BRIC పార్లమెంటరీ ఫోరం షెడ్యూల్ టు బి హెల్డ్ ఇన్ 2026 అనమాట. ఓకే 26లో ఏంటంటే బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం. ఇక్కడ మన కీవర్డ్ వచ్చేసి బ్రిక్స్ పార్లమెంటరీ అనమాట. ఓకే ఈ బ్రిక్స్ కంట్రీ పార్లమెంటరీ ఫోరం అనేది మనకు 2026 నాటికి సో మనకు ఇండియా అఫీషియల్గా బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం ఉంటుందన్నమాట. సో చైర్మన్గా ఉంటుంది సో బ్రిక్స్ కంట్రీస్కి. అసలు ఈ బ్రిక్స్ కంట్రీ ఏంటి, బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం ఏంటి చూసినట్లయితే బ్రిక్స్ వచ్చేసి మనకు 2006లో స్టార్ట్ అవ్వడం జరిగింది. ఓకే ఈ బ్రిక్ వచ్చేసి 2006లో స్టార్ట్ అవ్వడం జరిగింది. 2009లో వచ్చేసి సౌత్ ఆఫ్రికా జాయిన్ అవ్వడం జరిగింది. సో దీంతో ఏమైందంటే బ్రిక్స్గా మారింది. ఓకే బ్రిక్స్గా మారింది. బ్రిక్స్ ఒక 5 కంట్రీస్తోని ఫామ్ అవ్వడం జరిగింది. బ్రిక్స్లో వచ్చేసి మనకు 5 కంట్రీస్ ఉన్నాయి. ఆ తర్వాత వచ్చేసి 2024 నాటికి
2024లో ఒక 5 కంట్రీస్ జాయిన్ అవ్వడం జరిగింది. ఓకే, ఇథియోపియా. సో ఓకే, ఈ 5 కంట్రీస్ వచ్చేసి ఇథియోపియా, సో ఓకే, ఈజిప్ట్, దెన్ నెక్స్ట్ వచ్చేసి సౌదీ అరేబియా, యుఏఈ, దెన్ నెక్స్ట్ 5th వన్ వచ్చేసి ఇరాన్. ఈ 5 కంట్రీస్ 2024లో బ్రిక్స్లో అఫీషియల్గా జాయిన్ అవ్వడం జరిగింది. దెన్ నెక్స్ట్ వచ్చేసి 2025లో వచ్చేసి మనకు ఇండోనేషియా అనమాట. ఇండోనేషియా అఫీషియల్గా జాయిన్ అవ్వడం జరిగింది. ప్రస్తుతానికి 2025 నాటికి మన బ్రిక్స్ సమ్మిట్లో ఉన్నటువంటి టోటల్ కంట్రీస్ వచ్చేసి ఎంత అంటే 2025 నాటికి, ఓకే, 2025 జూన్ నాటికి ఒక 11 కంట్రీస్ అనమాట. ఓకే, 11 కంట్రీస్. ఇది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది. బ్రిక్స్ ఏ విధంగా ఫామ్ అయింది, ఎన్ని కంట్రీస్ జాయిన్ అయినాయి, 6 కంట్రీస్ నుంచి 4 కంట్రీస్ నుంచి ఈ విధంగా 11 కంట్రీస్ వరకు వచ్చేసింది బ్రిక్స్ అనమాట. ఓకే, ఎవ్రీ ఇయర్ వచ్చేసి బ్రిక్స్ సమ్మిట్స్ అనేది రొటేషనల్ బేస్ లాగా జరుగుతాయి. ఓకే, ఇక్కడ బ్రిక్స్ రొటేషనల్ బేస్ ప్రకారం లాస్ట్ ఇయర్ 2024లో చూసుకున్నట్లయితే మనకు బ్రిక్స్ సమ్మిట్ వచ్చేసి సౌత్ ఆఫ్రికాలో జరిగింది. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రొటేషనల్ బేస్లో బ్రెజిల్లో వచ్చేసి 2025లో జరిగింది. ఓకే, బ్రెజిల్లో 2025లో, దెన్ నెక్స్ట్ 2026లో వచ్చేసి రష్యాలో జరుగుతుంది. ఓకే, సో ఆ తర్వాత 2027లో ఇండియాలో జరుగుతుంది. ఇది అనమాట మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది. సో పార్లమెంటరీ ఫోరం వచ్చేసి ఏంటంటే 2015లో స్టార్ట్ అవ్వడం జరిగింది. ఈ పార్లమెంటరీ ఫోరం అనేది 2015లో స్టార్ట్ అవ్వడం జరిగింది. అయితే 11th పార్లమెంటరీ ఫోరం వచ్చేసి మనకు బ్రెజిల్ అనమాట. 11th పార్లమెంటరీ ఫోరం వచ్చేసి బ్రెజిల్లో జరగడం జరిగింది. సో ఇది 2025. ఇప్పుడు బ్రిక్స్ సమ్మిట్స్ అనేవి బ్రెజిల్లో జరుగుతుంది. దాంట్లో పార్లమెంటరీ ఫోరం 11th పార్లమెంటరీ ఫోరం వచ్చేసి ఇక్కడ బ్రెజిలియాలో జరుగుతుంది. అయితే దీన్ని నెక్స్ట్ ఇయర్ 2026 నాటికి పార్లమెంటరీ ఫోరం వచ్చేసి ఇండియా చైర్మన్గా ఉంటుందన్నమాట. ఓకే, ఇండియా మన స్పీకర్ ఓం బిర్లా గారు వెళ్ళి రిసీవ్ చేసుకోవడం జరిగింది. పార్లమెంటరీ ఫోరం అనమాట, ప్రెసిడెన్షిప్ చైర్మన్గా తీసుకోవడం జరిగింది ఇండియా. ఓకే, సో వాట్ ఈస్ ద బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం? పార్లమెంటరీ ఫోరం ఇట్ ఈస్ ఏ పార్లమెంటరీ ఫోరం డైలాగ్ అనమాట. పార్లమెంట్స్ ఆఫ్ బ్రిక్స్ మెంబర్స్ ఏవైతే కంట్రీస్ ఉన్నాయో అవి ఏమేమి డిస్కషన్ చేస్తాయంటే, సో టెర్రరిజం మీద, సో గవర్నెన్స్ మీద, సో ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ ఇంటర్ పార్లమెంటరీ కోఆపరేషన్ అనమాట. సో ఈ ఇష్యూస్ మీద డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇవి కంప్లీట్గా దిస్ ఈజ్ అబౌట్ బ్రిక్స్ సమ్మిట్స్ అనమాట, బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం. ఓకే, ద నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ హెడ్ క్వార్టర్స్. ఈ బ్రిక్స్ కంట్రీస్కి హెడ్ క్వార్టర్స్ అనేది లేదండి. ఓకే, బ్రిక్స్కు హెడ్ క్వార్టర్స్ అనేది పర్మనెంట్ హెడ్ క్వార్టర్స్ అనేది లేదు. ద నెక్స్ట్ చైర్మన్షిప్గా పర్టికులర్గా ఈ కంట్రీ దీనికి చైర్మన్షిప్ వస్తుంది, ఈ కంట్రీ హైయెస్ట్ ప్రయారిటీ కానీ అట్లా ఏమీ ఉండదు. సో రొటేషనల్ బేస్ కింద మనం ఇందాక చూసుకున్నట్లుగా సో వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఈ బ్రిక్స్కి వచ్చేసి ఏంటంటే ఒక 46% అనమాట. ఓకే, 46% టోటల్ పాపులేషన్ వరల్డ్లో ఉన్నటువంటి టోటల్ పాపులేషన్లో. ఎందుకు అంటే సో ఇక్కడ టాప్ మోస్ట్ పాపులస్ కంట్రీ ఇండియా అనేది ఉంది. సో ఇండియా వచ్చేసి మనకు ఫౌండింగ్ మెంబర్ అండి, దీంట్లో గుర్తుపెట్టుకోవాలి బ్రిక్స్లో. సో అందుకోసం ఇందులో ఇండియా వచ్చేసి టాప్ మోస్ట్ పాపులస్ కంట్రీ ఇండియా ఉంది. ద నెక్స్ట్ సెకండ్ మోస్ట్ పాపులస్ కంట్రీ వచ్చేసి చైనా. సో ఇవి 2 కంట్రీస్ కూడా దీంట్లో మెంబర్షిప్ ఉన్నాయి కాబట్టి సో అప్రాక్సిమేట్లీగా 50% పాపులేషన్ అనేది, సో వరల్డ్ వైజ్గా ఉన్నటువంటి పాపులేషన్లో 50% ఈ బ్రిక్స్ కంట్రీస్ ఉంటాయి. ద నెక్స్ట్ వచ్చేసి 21%, 25% గ్లోబల్ ఎక్స్పోర్ట్స్ కూడా ఉంటాయి. ఓకే, దీంట్లో అబ్జర్వ్ చేయాల్సింది సో ఇది అనమాట. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఈ బ్రిక్స్కి ఒక బ్యాంక్ ఉందండి అఫీషియల్గా. దీన్ని ఏమంటారంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనమాట. ఓకే, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఉంది. సో దీని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి షాంఘైలో ఉంది. ఓకే, ఇది ద నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ ఒరిజినల్ మెంబర్స్. ఓకే, ఇవి బ్రిక్స్. ద నెక్స్ట్ రీసెంట్గా జాయిన్ అయినటువంటి మెంబర్స్ ఇవి 11 కంట్రీస్ అన్నాం కదా. సో ఇవి ఇండోనేషియా లాస్ట్గా జాయిన్ అయినటువంటి కంట్రీ ఏంటంటే ఇక్కడ ఇండోనేషియా లేదు. సో ఇండోనేషియా వచ్చేసి మనకు 2025 జనవరిలో జాయిన్ అవ్వడం జరిగింది అఫీషియల్గా. ఓకే, ఇది 5 కంట్రీస్ బ్రిక్స్, ఇవి 5 కంట్రీస్. ఆ తర్వాత 2024లో జాయిన్ అయినాయి ఈ కంట్రీస్ అన్ని. 2025లో ఈ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీ అయినటువంటి ఇండోనేషియా జాయిన్ అవ్వడం జరిగింది జనవరిలో. ఓకే, అసలు ఏంటి ఈ బ్రిక్స్ ఏం చేస్తుంది? ఇన్క్లూజివ్ గ్లోబల్ గ్రోత్ అనమాట. సో గ్లోబల్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని అచీవ్ చేయడానికి తోడ్పడుతుంది అనమాట. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ వచ్చేసి మనకు 2030 వరకు టార్గెట్ పెట్టుకున్నాం కదా, ఒక 17 గోల్స్. సో దీన్ని అచీవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. సో
ద నెక్స్ట్ ఫోకస్ ఆన్ ఎకనామిక్ కోఆపరేషన్ అనమాట. సో ఎకనామిక్ కోఆపరేషన్, డిజిటల్ ట్రాన్సాక్షన్స్, ఎనర్జీ సెక్యూరిటీ. సో ఎనర్జీ సెక్యూరిటీ, నెట్ జీరో ఎమిషన్స్, ఇవన్నీ కూడా ఏంటంటే ఫాజిల్ ఫ్యూయల్ పైన డిపెండెన్సీ అనేది తగ్గించి రెన్యూవబుల్ ఎనర్జీని ప్రమోట్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇది ద నెక్స్ట్ ఎన్హాన్స్ పొలిటికల్ కోఆర్డినేషన్, ద నెక్స్ట్ సివిల్ సొసైటీ ఎంగేజ్మెంట్, ఇవన్నీ కూడా హెల్ప్ అవుతుంది. ద నెక్స్ట్ హెల్త్, ఎడ్యుకేషన్, స్పేస్, ఫిన్టెక్ అండ్ ఏఐ గవర్నెన్స్, వీటిలో కోఆపరేషన్ అన్నమాట. ఈ కంట్రీస్కి మధ్య కూడా కోఆపరేషన్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది ఈ బ్రిక్స్ సమ్మిట్ అనమాట. ఓకే, బ్రిక్స్ సమ్మిట్. ద నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇక్కడ వచ్చేసి మనకు బీహార్ పుషెస్ అప్ ఇట్స్ ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ అనమాట. ఓకే, ఇక్కడ కంప్లీట్గా ఇచ్చొచ్చి మనకు ఆయుష్మాన్ భారత్ స్కీమ్ అనమాట. సో ఈ ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ఏంటంటే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అనమాట. ఈ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే ఏంటంటే సో స్టేట్స్కి వచ్చేసి 60-40 అనమాట. సో సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి 60% ఫండ్స్ రిలీజ్ చేస్తే స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి 40% ఉంటుంది. ఇదే సేమ్ ప్లేస్లో మనకు వచ్చేసి ఆరోగ్యశ్రీ అనే పథకం ఉంటుండే. ఓకే, వైఎస్ఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి ఆరోగ్యశ్రీ ఉంది కదా, సో ఈ ఆరోగ్యశ్రీ స్కీమ్ లాగానే ఇది అనమాట. సో ఈ ఆరోగ్యశ్రీ స్కీమ్ ఏంటంటే సో మనకు ఒక 5 lakhs రూపీస్ వరకు హెల్త్ బెనిఫిట్స్ ఉండే పర్ ఫ్యామిలీకి పర్ యానం అనమాట. సో సేమ్ ఇలాగే అమెరికాలో ఉన్నటువంటి ఒబామా కేర్ స్కీమ్ తీసుకొని సో మన భారత ప్రభుత్వం ప్రపంచంలోనే లార్జెస్ట్ స్కీమ్ను రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఇదే ఆయుష్మాన్ భారత్ స్కీమ్. సో వరల్డ్ లార్జెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనమాట. సో ఇది 2018లో స్టార్ట్ చేయడం జరిగింది. 2018లో స్టార్ట్ చేసింది సో వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. సో ఓకే, ఇది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఒక 5 lakh ఇన్సూరెన్స్ అనమాట. 5 lakh రూపీస్ అసూరెన్స్ ఇస్తుంది. హెల్త్ ఏవైనా సెకండరీ అండ్ టెర్షరీ హెల్త్ బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో సో వాటికి 5 lakh రూపీస్ వరకు ఉంటుంది పర్ ఫ్యామిలీకి. సో ద నెక్స్ట్ వచ్చేసి ఒక 10 crore ఫ్యామిలీకి 10 crore ఫ్యామిలీ. ఓకే, 10 crore ఫ్యామిలీ అంటే అప్రాక్సిమేట్లీగా 50 crore పాపులేషన్ రీచ్ అవ్వాలి అనేది దీని యొక్క టార్గెట్ అనమాట. 50 crore అనమాట. ఓకే, నో లిమిట్ ఫ్యామిలీ సైజ్ అనమాట. సో ఫ్యామిలీ లిమిట్ అనే సైజ్ అనేది లేదు. సో ఇట్ కవర్స్ ప్రీ ఎగ్జిస్టింగ్. ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారంటే నేషనల్ హెల్త్ అథారిటీ అనమాట. సో నేషనల్ హెల్త్ అథారిటీ ఉంటుంది కదా, సో విచ్ వర్క్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అనమాట. దాని కింద వర్క్ చేస్తుంది ఈ నేషనల్ హెల్త్ అథారిటీ అనేది. సో ఆ స్కీమ్ కింద ఇది సెప్టెంబర్ 2018లో స్టార్ట్ చేయడం జరిగింది. ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన ఆరోగ్య యోజన. దీని కంప్లీట్ నేమ్ వచ్చేసి ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన ఆరోగ్య యోజన అనమాట. సో లార్జెస్ట్ హెల్త్ అసూరెన్స్ స్కీమ్ ఇన్ ద వరల్డ్, నాట్ ఓన్లీ ఇండియా, ఇట్ ఈస్ ఇన్ వరల్డ్ అనమాట. ఓకే, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అంటే ఒక డిజిటల్ స్కీమ్ కూడా, డిజిటల్ ఐడి ఉంటుంది. సో మనకి ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే తెలంగాణలో వచ్చేసి ఆరోగ్యశ్రీ లేదండి. సో ఈ మన స్కీమ్ మన స్టేట్ గవర్నమెంట్ అనేది గత ప్రభుత్వం ఉన్నప్పుడే, బీఆర్ఎస్ ఉన్నప్పుడే ఏంటంటే దీన్ని ఆయుష్మాన్ భారత్లో కలపడం జరిగింది. సో అందువల్ల మనకు ఆయుష్మాన్ భారత్ కింద ఫండ్స్ అనేది వస్తాయి. సో ఇక్కడ 60:40 రేషియోలో హెల్ప్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇది వచ్చేసి ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అనమాట. సో డిజిటల్ బ్యాక్ బోన్ అంటే ఇది ఒక డిజిటల్ కార్డ్ అనమాట. డిజిటల్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని 2021లో స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇది అనమాట. ద నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఒక 27 స్పెషాలిటీస్ అనమాట. 1961 మెడికల్ ప్రొసీజర్స్, ఒక 21 స్పెషాలిటీస్ అనేది ఉంటాయి. ఓకే, ద నెక్స్ట్ మెడిసిన్స్ ఉంటాయి, డయాగ్నోస్టిక్ సర్వీసెస్ ఉంటాయి, హాస్పిటలైజేషన్, ఐసీయూ, ఓకే, కేర్, సర్జరీస్, ఇవన్నీ కూడా దీంట్లో వర్తిస్తాయండి. ఫినాన్షియల్ కవరేజ్ వచ్చేసి మనకు 5 lakh రూపీ అనమాట. సో 5 lakh రూపీ ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఏ మినిస్ట్రీ కింద వర్క్ చేస్తుంది, ఏ ఇయర్లో స్టార్ట్ చేయడం జరిగింది. సో ఓకే, వరల్డ్లోనే లార్జెస్ట్ హెల్త్ బెనిఫిట్ స్కీమ్. ఓకే, ఈ స్కీమ్ అనేది ఎంతమందిని కవర్ చేస్తుంది ఇప్పటి వరకు అంటే మోర్ దెన్ 55 crore అనమాట. ఓకే, ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది మోర్ దెన్ 55 crore పీపుల్. సో టార్గెట్ వచ్చేసి 10 crore ఫ్యామిలీస్ అనమాట. 10 crore ఫ్యామిలీస్, బట్ ఇదేంటంటే మోర్ దెన్ 12 crore రీచ్ అయింది అనమాట. మోర్ దెన్ 12 crore ఫ్యామిలీస్కి రీచ్ అయింది. సో ఓకే, మనకి దీన్ని బట్టి ఏంటంటే నీతి ఆయోగ్ యొక్క రిపోర్ట్స్ ప్రకారం, హెల్త్ రిపోర్ట్స్ ప్రకారం, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే నీతి ఆయోగ్ రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్స్ ప్రకారం మనకి ఏం చెప్తుంది అంటే సో అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అనమాట ఆన్ హెల్త్ కేర్. సో మన హెల్త్ కోసము ఒక నార్మల్ ఫ్యామిలీ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అనేది చాలా తగ్గింది ఈ స్కీమ్ వచ్చినాక అని చెప్పేసి చెప్తున్నారు. సో అఫీషియల్గా డాటా వచ్చేసి 62%
ఉంటుండే 2014 నాటికి. ఓకే, 2014 నాటికి 62% ఉండే, అది ఈ రోజు వచ్చేసి 38% అయింది. సో ఓకే, 2025 నాటికి సో ఏంటంటే సో 38% అయిందనమాట. సో అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ హెల్త్ పైన మనం ఎంతైతే ఎవరికైతే మన ఇంట్లో ఫ్యామిలీలో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికైనా కావచ్చు పాకెట్ ఎక్స్పెండిచర్ అనేది చాలా తగ్గింది అనమాట. ఓకే, ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. దెన్ నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి ఇక్కడ 4th మీటింగ్ ఆఫ్ ఇండియా సెంట్రల్ ఏషియా డైలాగ్ అనమాట. సో మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్ మినిస్టర్ జయశంకర్ గారు అటెండ్ అవ్వడం జరిగింది. సో ఇది అనమాట సెంట్రల్ ఆసియన్ డైలాగ్ అనమాట. దీన్ని సెంట్రల్ ఆసియన్ డైలాగ్ వచ్చేసి మనకు ఒక సెంట్రల్ ఆసియన్ కంట్రీస్ అండి. ఇవన్నీ కూడా వరల్డ్ మ్యాప్ చూసుకున్నట్లయితే సెంట్రల్ ఆసియన్ కంట్రీస్ ఇవన్నీ ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ అనమాట. ల్యాండ్ లాక్డ్ కంట్రీస్. మన ఇండియా ఇలా ఉందంటే సో ఓకే ఇలా ఉందనుకుంటే సో ఇక్కడ పాకిస్తాన్, దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్, ఈ ఏరియా వచ్చేసి మనకు సెంట్రల్ ఆసియా అనమాట. సో ఇది ఈ ఏరియా అనమాట. సో ఇక్కడ ఈ 5 కంట్రీస్ వచ్చేసి కజకిస్తాన్, ఓకే కజకిస్తాన్, దెన్ నెక్స్ట్ వచ్చేసి కిర్గిస్తాన్, ఓకే కిర్గిస్తాన్, దెన్ నెక్స్ట్ వచ్చేసి తజికిస్తాన్, తుర్కమెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్. ఈ 5 కంట్రీస్ అనేవి ల్యాండ్ లాక్డ్ కంట్రీస్. ఈ 5 కంట్రీస్ అనేది ల్యాండ్ లాక్డ్ కంట్రీస్. ఈ 5 కంట్రీస్తోని మనకు ట్రేడ్ అనేది ఉందన్నమాట. సో ఈ ఇంపార్టెన్స్, ఈ పర్స్పెక్టివ్లో మన ఇండియా అనేది వీటితో రిలేషన్ ఏ విధంగా ఉంది అనేది మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్ మినిస్టర్ జయశంకర్ గారు సో మీట్ అవ్వడం జరిగింది ఈ సమ్మిట్కి. సో 4th మీటింగ్ అనమాట. సో ఇది వచ్చేసి మనకు ఇవి ఈ 5 కంట్రీస్ గురించి ఏషియన్ రిపబ్లిక్స్ ఇవన్నీ కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, తుర్కమెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఆ 5 కంట్రీస్ అండి. నెక్స్ట్ ఇండియా ఇది ఏం డిస్కస్ చేయడం జరిగింది, స్ట్రెంథనింగ్ ఆఫ్ ఫినాన్షియల్ కోఆపరేషన్ అనమాట. సో ఈ ఫినాన్షియల్ కోఆపరేషన్ అనేది స్ట్రెంత్ చేయాలి మన ఈ కంట్రీస్కి మనకు మధ్య. నెక్స్ట్ బూస్టింగ్ ద ట్రేడ్ అండ్ కనెక్టివిటీ, ట్రేడ్ అనేది కనెక్ట్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఎర్లీ టైమ్స్లో మనకు ఒకప్పుడు సిల్క్ రూట్ అనేది దీని గుండానే పాస్ అవుతుండే 3rd సెంచరీ నుంచి 15th సెంచరీ దాకా. ట్రేడ్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్, దెన్ నెక్స్ట్ కనెక్టివిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనమాట. సో మనకు ఇక్కడ ఫస్ట్ ట్రేడ్ జరగాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, రోడ్ కానీ పోర్ట్ కనెక్టివిటీ కానీ చాలా ఎక్కువ ఉండాలి. సో చాబహార్ పోర్ట్ అనమాట. సో ఇరాన్లో ఉంటుంది చాబహార్ పోర్ట్. సో ఈ పోర్ట్స్ కనెక్టివిటీ కానీ సో రోడ్ కనెక్టివిటీ కానీ సో మిడిల్ ఏషియన్ కనెక్టివిటీ కానీ. నెక్స్ట్ సెక్యూరిటీ అండ్ జియో పొలిటికల్ కొలాబరేషన్, మనకు పాకిస్తాన్లో ఉన్నటువంటి వైరం కారణంగా సో ఈ కంట్రీస్తో ఫ్రెండ్లీ రిలేషన్స్ అనేవి ఇంపార్టెన్స్ని సంతరించుకున్నాయి. నెక్స్ట్ కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ ఎక్స్చేంజ్ అనమాట. సో కల్చరల్ ఎడ్యుకేషనల్ ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా మన ప్రస్తుతానికి భారతదేశంలో సో ఎడ్యుకేషన్ కోసం వస్తారు. సో ఇది అనమాట ఇక్కడ హెల్త్ బెనిఫిట్స్ కానీ హెల్త్ కానీ ఎడ్యుకేషన్ కానీ సో ఎక్స్చేంజ్ అనేది చేసుకోవడం జరుగుతుంది. సో ఇది అనమాట. దెన్ నెక్స్ట్ వచ్చేసి అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి ఇక్కడ ఇతను రవిశంకర్ అనమాట. ఓకే రవిశంకర్. సో రవిశంకర్ అనేట ఆయన ఏం చేస్తారంటే ఈయనతో వచ్చేసి మనకు డిప్యూటీ గవర్నర్ అనమాట. సో ఓకే ఆర్బీఐ ఉన్నారు కదా. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చేసి సో మనకు 1934లో ఫామ్ అవడం జరిగింది. సో ఓకే 1934లో ఫామ్ అవడం జరిగింది. సో ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఏంటంటే డిప్యూటీ గవర్నర్గా ఉన్నారు. సో ఓకే అపాయింటెడ్ ప్రెసిడెంట్ హ్యాస్ అపాయింటెడ్ Ravi Shankar డిప్యూటీ గవర్నర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓకే యాజ్ అ పార్ట్ టైమ్ మెంబర్ ఆఫ్ 16th ఫినాన్స్ కమిషన్ అనమాట. ఓకే మనకు 16th ఫినాన్స్ కమిషన్ ఉంది కదా, ఈ 16th ఫినాన్స్ కమిషన్కి జనరల్గా మనకు ఫినాన్స్ కమిషన్, ఈ 16th ఫినాన్స్ కమిషన్, ఈ జనరల్ 15th ఫినాన్స్ కమిషన్ అనేది మనకు ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ. ఓకే ఆర్టికల్ 280లో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఆర్టికల్ 280లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో అదే స్టేట్ ఫినాన్స్ కమిషన్ వచ్చేసి మనకు ఆర్టికల్ 243I అనమాట. సో ఆర్టికల్ 243DI అనమాట. సో ఇది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే ఇది ఆర్టికల్ 280 అనేది ఫినాన్స్ కమిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఇది దీంట్లో వచ్చేసి మనకు ఫినాన్స్ కమిషన్ చైర్మన్ వచ్చేసి అరవింద్ పనగారియా, సో ఫార్మర్ నీతి ఆయోగ్ చైర్పర్సన్ అనమాట. సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫినాన్స్ కమిషన్ ఆర్టికల్ 280 ప్రకారం ఏం చెప్తుందంటే 1+4 మెంబర్స్ని ఉంటారని చెప్తుంది. సో ఈతను చైర్పర్సన్ 16th ఫినాన్స్ కమిషన్ చైర్పర్సన్ వచ్చేసి అరవింద్ పనగారియా. నెక్స్ట్ వచ్చేసి 15th ఫినాన్స్ కమిషన్ చైర్మన్ వచ్చేసి ఎన్కే సింగ్ అనమాట. ఓకే ఎన్కే సింగ్ 15th ఫినాన్స్ కమిషన్. నెక్స్ట్ వచ్చేసి 16th వచ్చేసి మనకు అరవింద్ పనగారియా. ఓకే సో ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు అబ్జర్వ్ చేయాల్సింది. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ
బంకమట్టి రేణువులతో కరోనా పరీక్ష అనమాట. సో కోవిడ్ టెస్ట్ చేసుకోవడానికి సో మనకు ఈ ఏదైతే టెస్ట్ ఉందో పీసీఆర్ టెస్ట్ కానీ సో సార్ కోవిడ్ టెస్ట్ అనేది ఉంది, దీనికి టైం ఎక్కువ తీసుకుంటుంది, ఒక 2 hours తీసుకుంటుంది. అయితే ఐఐటి గౌహతి అనమాట. సో ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి గౌహతి, అస్సాంలో ఉన్నటువంటి గౌహతి ఇన్స్టిట్యూట్ వల్ల ఐఐటి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక బంకమట్టి రేణువులతోని కోవిడ్ టెస్ట్ అనేది చేయవచ్చు, చాలా స్పీడ్గా ఉంటుంది, ఖచ్చితంగా యాక్యురేట్గా ఉంటుంది అని చెప్పేసి ఐఐటి గౌహతి వాళ్ళు. సో ఈ బంకమట్టి రేణువులతో ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు అనేది ఈ కోవిడ్ టెస్ట్ చేయడం జరిగింది. ఐఐటి మద్రాస్, ఐఐటి బాంబే. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐఐటీస్ ఏవైతే ఇన్వెన్షన్స్ చేస్తాయో వాటి మీద సో ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుందండి. అందులో ఇలాంటివి మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఎందుకంటే ఇవి ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఈ టెస్టులు కాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి మనకు పీసీఆర్ టెస్టులు కానీ సో సార్ కోవిడ్ టెస్టులు కానీ ఒక 2 hours పడుతుందండి టైం. బట్ ఇది స్పాంటేనియస్గా వచ్చింది, చాలా ఖచ్చితంగా సమర్థవంతంగా పనిచేస్తుంది. సో ఏంటంటే చాలా అంటే విలేజ్ లెవెల్లో కూడా గ్రౌండ్ లెవెల్కి చాలా హెల్ప్ అవుతుంది అనమాట, గ్రామీణ ప్రాంతాల్లో. సో ఇవన్నీ ఎక్కువ హెల్ప్ అవ్వడానికి అవకాశం ఉంది, చాలా స్పీడ్లో డయాగ్నోజైజ్ చేయొచ్చు అనమాట. సో ఇది మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఐఐటి గౌహతి సో బంకమట్టి రేణువులతో సో కనిపెట్టిందని చెప్పేసి మనకి ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ వచ్చేసి ఆర్టికల్ వచ్చేసి ఇక్కడ తెలంగాణ మోడల్ సోలార్ గ్రామాలుగా ఎన్నికైనటువంటి కొండారెడ్డిపల్లి సిరిపురం అనమాట. సో ఈ కొండారెడ్డిపల్లి అనేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారి విలేజ్ అనమాట. సో కొండాపురి మన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారి విలేజ్ నాగర్ కర్నూలులో ఉంది కదా. సో ఈ కొండారెడ్డిపల్లి. సో నెక్స్ట్ వచ్చేసి సిరిపురం అనేది మనకు మధిర, ఖమ్మం డిస్టిక్లోని మధిర నియోజకవర్గం. మధిర వచ్చేసి మన బట్టి విక్రమార్క డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి యొక్క నియోజకవర్గం మధిర. సో అక్కడ ఆ విలేజ్ వచ్చేసి సిరిపురం అనమాట. ఈ 2 విలేజెస్ వచ్చేసి మనకి ఏంటంటే తెలంగాణ సో మోడల్ సోలార్ విలేజెస్ అనమాట. అంటే కంప్లీట్గా వచ్చేసి ఇక్కడ సోలార్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది, సోలార్ ఎనర్జీ అనేది ఎక్కువ యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, మన భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి సోలార్ ఎనర్జీ, ఎందుకంటే మన కంట్రీ ఇండియా అనేది ఒక ట్రోపికల్ కంట్రీ కాబట్టి భారత ప్రభుత్వం 2017లో ఏం చేసింటే ఐఎస్ఏ ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ అనేది ఫామ్ చేయడం జరిగింది. సో ఇండియా ఫ్రాన్స్ అలియన్స్తోని దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి గురుగ్రామ్ హర్యానాలో ఉంది. సో ఓకే, గురుగావ్ హర్యానాలో ఉంది. సో మనకు నెట్ జీరో ఎమిషన్ బై 2070 అనమాట. నెట్ జీరో ఎమిషన్ చేయడం కోసము ప్లస్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ రీచ్ అవ్వడం కోసము సో మనము సోలార్ ఎనర్జీ, ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి రెన్యూవబుల్ ఎనర్జీ సైడ్ సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీని ప్రమోట్ చేయడానికి మన భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి స్కీమ్స్ కుసుమ్ కానీ సో సోలార్ ప్యానల్స్ కానీ సో ఇవన్నీ కూడా ఏంటంటే చేయడం జరిగింది. దాంట్లో పార్ట్గానే సో మనకి ఏంటంటే సో మన తెలంగాణలో వచ్చేసి సోలార్ ఎనర్జీని ఎక్కువ ప్రమోట్ చేస్తున్నటువంటి విలేజెస్ సెలెక్ట్ అవ్వడం జరిగినాయి, సోలార్ విలేజెస్గా సెలెక్ట్ అవ్వడం జరిగినాయి. సో ఒకటి కొండారెడ్డిపల్లి, 2 వచ్చేసి సిరిపురం అనమాట. ఓకే, ఇది చీఫ్ మినిస్టర్ గారి విలేజ్, ఇది వచ్చేసి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ వాళ్ళ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక విలేజ్ అనమాట. ఓకే, ఇక్కడ సో ఈ సోలార్ ఎనర్జీ గురించి మాట్లాడుకునేటప్పుడు దీని మీద మన తెలంగాణలో ఉన్నటువంటి స్కీమ్ ఏంటి చూసినట్లయితే ఇక్కడ ఏంటంటే గృహజ్యోతి కార్యక్రమం అనమాట. సో ఓకే, గృహజ్యోతి. అసలు ఈ గృహజ్యోతి అంటే ఏంటంటే ప్రతి కుటుంబానికి కూడా ప్రతి ఫ్యామిలీకి కూడా బిలో పావర్టీ లైన్, పేద ఫ్యామిలీ ఎవరైతే రేషన్ కార్డు బెనిఫిట్స్ ఉంటారో, రేషన్ కార్డు హోల్డర్స్ ఉంటారో సో వాళ్ళకు వచ్చేసి అప్ టు 200 యూనిట్స్ అనమాట. ఓకే, 200 యూనిట్స్ అనేది ఫ్రీగా ఎలక్ట్రిసిటీ ఇవ్వడం జరుగుతుంది, ఎలక్ట్రిసిటీ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అప్ టు వాళ్ళ యొక్క బిల్ వచ్చేసి 200, వాళ్ళ యొక్క యూనిట్స్ అనేది ఒక 200 యూనిట్స్కి అయితే సో వాళ్ళకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇది ఈ స్కీమ్ మనకు 2024 మార్చి 1న స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, 2024 మార్చి 1 రోజున సో ఈ స్కీమ్ గృహజ్యోతి స్కీమ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది మన తెలంగాణ ప్రభుత్వం. ఓకే, సో 200 యూనిట్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనం ఇది అబ్జర్వ్ చేయాల్సింది. దెన్ నెక్స్ట్ వచ్చేసి అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి సో ఓకే, థ్యాంక్ యూ. సో ఇది ఈరోజు ఈ మెయిన్ ఇంకా కరెంట్ అఫైర్స్ అనమాట. సో ఇవే ఇంకా చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ కానీ మన కరెంట్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో కానీ పీడిఎఫ్స్ కానీ మనకు టెలిగ్రామ్ గ్రూప్లో ఉండడం జరుగుతుంది. మనకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ను క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోండి. థ్యాంక్ యూ.